సో ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఒక 15 మినిట్స్ పెట్టేస్తా. సో ఇదిగోండి ఈ మూల కొనుక్కున్నట్టు ఉండి ఈడే అనమాట మనిషి. వీడు మామూలుడు కాదు, వీడు కర్రుడైనా కూడా వీడికి ఎంత కొవ్వంటే వీడికి సగానికి సగం నా ప్రోటీన్ అంతా వీడే తినేస్తాడు. వీడి కోసం వాళ్ళ గుడ్లు చికెన్ ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళు నాకన్నా కూడా దీనికి ఎక్కువ పెడతారనమాట. అదో మ్యాజిక్ అనమాట ఇంట్లో. సో హాయ్ గైస్ అందరికీ, ఇది మన యూట్యూబ్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. అంటే మనం ఫస్ట్ ఒక మంచి కంటెంట్తో రీల్ని అయితే షూట్ చేద్దామని చెప్పి ఒక మంచి చికెన్ రెసిపీ అయితే తీసుకొచ్చా. మనకి ఫస్ట్ ఛానల్ ఓపెనింగ్ ఇదే. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మనకు ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసుకోండి. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటా, ఎందుకంటే మీరు నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసి మీకు మరికొన్ని ఫిట్నెస్ కంటెంట్ కోసం నేనైతే మీకు చాలా హెల్ప్ అయితే చేస్తా. సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గో టు ద వీడియో. సో ఫస్ట్ అయితే చికెన్ని బాగా కడుక్కోవాలన్నమాట. బాగా కడుక్కొని దీనిలో అంతా వాటర్ అంతా వంచేసి సో చికెన్ అయితే వాష్ చేసుకునేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మ్యారినేషన్ కరెక్ట్గా చేసుకుంటేనే రెసిపీ అయితే కరెక్ట్గా వస్తుంది. సో ఏమేమి వేసుకోవాలో వీడియోలో క్లియర్గా చూపిస్తా. సో మ్యారినేట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి చికెన్ మసాలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెరుగు, ఇది ఒక 10 గ్రామ్స్ ఏమి ఉంటుంది పెరుగు అయితే. నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ అనమాట. పెప్పర్ మస్ట్ అండ్ షుడ్ అనమాట, ఎందుకంటే ఇది మొత్తం గేమ్ని అయితే చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఎందుకంటే దీంట్లో మంచి యాంటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట, అందువల్ల దీన్ని అయితే వేసుకోండి. యాంటీసెప్టిక్ అనమాట, ఇది మన బాడీకి మంచిది. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ అనమాట, అంటే కారం అయితే మీకు తగినంత వేసుకోండి, నేనైతే నాకు సరిపోయినంత వేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట. సాల్ట్ కూడా ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇదనమాట. ఒకవేళ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాను తెలియకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి, లేదంటే మీకు కింద అయితే మొత్తం ఇస్తాను. అంతే, దీన్ని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ప్రతి ఒక్క పీసుకు పట్టేటట్టు కలుపుకుంటే మీ ముక్క అనేది మంచిగా మెత్తగా వస్తుంది అన్నమాట. అదనమాట మందల. సో అందరూ ఏం చేస్తారంటే మ్యారినేషన్ చేస్తారు, కానీ కొద్దిసేపు ఫ్రీజర్లో పెట్టినప్పుడు ముక్క అనేది చాలా మెత్తగా అవుతుంది అనమాట. దానివల్ల మీరైతే ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లో అయితే సో ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఒక 15 మినిట్స్ పెట్టేస్తా. సో ఇదిగోండి చికెన్ అయితే మ్యారినేట్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో ఒక చిన్న ఫ్లెక్స్, ఎందుకంటే జిమ్ ర్యాట్ అంటేనే ఫ్లెక్స్ అనమాట. సో లైట్గా అలా ఫ్లెక్స్ చేసుకుంటేనే మనకి మనసు అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చికెన్ అన్నావు కదరా మళ్ళీ ఏదేదో గొడవ పెడుతున్నావు అంటే చూపిస్తా. దీనికి కూడా ఒక మనిషి ఉన్నాడు అనమాట. ఆ మనిషికి మా ఇంట్లో చిన్న ప్రేమ కాదనమాట. ఆ మనిషి ఎవరో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇదిగోండి ఈ మూల కొనుక్కున్నట్టు ఉండి ఈడే అనమాట మనిషి. వీడు మామూలుడు కాదు, వీడు కర్రుడైనా కూడా వీడికి ఎంత కొవ్వంటే వీడికి సగానికి సగం నా ప్రోటీన్ అంతా వీడే తినేస్తాడు. వీడి కోసం వాళ్ళ గుడ్లు చికెన్ ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళు నాకన్నా కూడా దీనికి ఎక్కువ పెడతారనమాట. అదో మ్యాజిక్ అనమాట ఇంట్లో. సో ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిందనమాట మనం చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి. సో ఇప్పుడు తీసి కుక్ చేద్దాం. సో టేస్ట్ ఎలా ఉందో కూడా లాస్ట్లో అయితే చూస్తా. వీడియోని అయితే ఇంటి వరకు చూడండి. సో ఇదిగోండి, ఇదైతే మన చికెన్ అనమాట. సో దీనికోసం వచ్చేసి 2 చిల్లీ, అలాగే ఇది వచ్చి దాన్ని ఏమంటారంటే తెల్లగడ్డ, దీన్ని వచ్చేసి ఆనియన్, ఒక టమాటో, అంతే. వీటిని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంతమంది ఫేక్ ట్రైనర్స్ ఉంటారు అనమాట జిమ్ముల్లో. వాళ్ళు ఎలాగంటే డబ్బుల కోసం మీకు ఫుడ్ అంతా కట్ చేయించేస్తారనమాట. కట్ చేయించేసి
మీ కాడ నెలకి 5,000 6,000 అలా తీసుకుంటారు అనమాట. అడిగితే మీరు తగ్గారు కదా ఇంకేంది అనుకుంటారు. కానీ వాళ్ళు ఏంటంటే టోటల్గా రాంగ్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ కాడ ఉండేది ఒక డైట్ 2 డైట్లు మాత్రమే అనమాట. అంటే ప్రతి ఒక్క బాడీకి ఒకే డైట్ ఇస్తారనమాట వాళ్ళు. దానివల్ల ఏమవుద్దంటే మీ బాడీకి సెట్ కాదు అది. ఒక్కోసారి సీరియస్గా ఏదైనా అయినా కూడా సరే వాళ్ళు మాకు సంబంధం లేదని వేస్తారు. అందుకని మీరు ట్రైనర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక మంచి ట్రైనర్ని చూస్ చేసుకున్నాను అనమాట. అంతే. ఇది వచ్చేసి ఇవాళ టిప్పు. నెక్స్ట్ వీడియోలో ఇంకో టిప్ చెప్తా. సో ఇప్పుడు మనం కట్ చేసేది కూడా అయిపోయిందనమాట. సో మన దగ్గర అయితే అల్లం పేస్ట్ లేదు, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారనమాట. సో దానివల్ల నేనైతే దీన్ని వేసుకుంటున్నా, మీరైతే వేసుకోండి అనమాట. ఫైనల్గా కట్ కూడా చేసేసాం అనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి కుకింగ్. ప్యాన్ అయితే పెట్టుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ కాడ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా కాడ అయితే లేదు కాబట్టి నేనైతే ఒక 5 grams గీ అయితే వాడుతున్నా అండి. గీ అయితే వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్. సో ఇదిగోండి ఇప్పుడు ఆనియన్ అయితే వేసేసా. ఆనియన్ వేసాం. దాని తర్వాత వచ్చి తెల్లగడ్డలు, దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. సో దాని తర్వాత వచ్చేసి టొమాటో వేసుకోవాలన్నమాట. టొమాటో వేసుకునేసి ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేయాలన్నమాట. సో ఫైనల్లీ టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ అయితే వాడిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. చికెన్ అయితే వేసేసాం అనమాట. దాన్ని వచ్చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని అంటే మనం ఈలోపు కొద్దిసేపు యూట్యూబ్లో అయితే సాంగ్స్ విందాం, లేదంటే ఒక మంచి వీడియో చూద్దాం అనమాట. సో ఏం చూద్దాము? చికెన్ అయితే కొద్దిగా బాయిల్ అయిందనమాట. దాని తర్వాత వచ్చి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నారంటే ఇంకొద్దిగా మంచిగా ఉడుకుతుంది. సో నేనైతే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వాడా. దాన్ని అయితే రికార్డ్ చేయాలి, అందువల్ల పెట్టలేదు. సో మీరైతే తప్పనిసరిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మీ స్టవ్ని అయితే ఒక సిమ్లో పెట్టుకోండి, అంటే స్లోగా పెట్టుకోండి. దానివల్ల చికెన్ అయితే మంచిగా కుక్ అవుతుంది అనమాట. కొద్దిసేపు లిడ్ పెట్టేసి, అంటే మూత పెట్టేసి ఒక ½ అవర్ ఉడకబెట్టామంటే మన హెల్దీ చికెన్ రెసిపీ అయితే అయిపోద్ది. సో ఇప్పుడైతే మనము దానికి మూత పెట్టేసి చికెన్కి ఒక 15 minutes పైన అయిపోతుంది. సో ఇప్పుడైతే చూద్దాం అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కష్టాల్లో ఉందో, సుఖాల్లో ఉందో. సో ఒకసారి మీరు కూడా చూడండి అనమాట. ఇదనమాట మన రెసిపీ. చికెన్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనమాట. అందుకే నేను దాన్ని ఆయిల్ లేకుండా చేద్దాం, అది ఆయిల్ అయింది. సో దాని తర్వాత మనం ఏం చేయాలో, అది చికెన్లో ఉండిందే కాబట్టి దాన్ని మళ్ళీ పైన తీసేసి తినేద్దాం. సో ఇదనమాట టోటల్ అవుట్పుట్. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు ట్రై చేయండి, ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు ఉన్నప్పుడు ట్రై చేయబోతుంది. సో ఇంకొచ్చేపు ఉడకనిచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేస్తా. సో కొద్దిసేపు వెయిట్ చేయండి అంతే. సో అదనమాట మ్యాటరు. మన చికెన్ రెసిపీ అయితే వచ్చేసింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, మన అకౌంట్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ ముందుకు నేను డైలీ వస్తుంటా.
సో ఇప్పుడు వచ్చేసి అయితే చికెన్ అయితే అయిపోయింది అనమాట. ఇంక లాస్ట్లో కొద్దిగా దీని ఏమంటారు అంటే కరేపాకు అంటారు, అంటే ఇది మనకు ఓసిగానే దొరుకుతుంది బయట చెట్లలో. సో దాన్ని అయితే వేద్దాం. ఇదండి వేసేసా, ఒకసారి కలిపేసామనుకో మన ఏమంటారు టేస్టీ హై ప్రోటీన్ అలాగే లో క్యాలరీస్ చికెన్ అయితే అయిపోయింది అనమాట. సో తింటూ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు దాన్ని తిని టేస్ట్ ఎలాగుందో మీకైతే రివ్యూ చేస్తా. స్టే ట్యూన్. సో ఆపేద్దాం. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. బై ద వే మనమైతే కొద్దిగా ఆనియన్ కూడా తీసుకున్నాం అనమాట, అంటే నంచుకోను. సో టేస్ట్ అయితే బాగుంటుంది. ఆనియన్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి దేంతో అయినా. సో ఇప్పుడైతే రివ్యూ చేద్దాం ఎలాగొచ్చిందో ఏంది కథ. ఆనియన్ కర్రీ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగుందో కింద కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.